శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అకంబరుడు శ్రీరాముని యొక్క గుణగణాల్ని చెప్తున్నాడు. ఏమన్నాడు? రామో నామ మహాతేజ. రావణాసురుడు అడిగాడు, ఏమయ్యా రాముడా? రాముడు 14,000 మందిని చంపాడు. ఆ మానవుడు చంపాడని నేను అనుకోను. బహుశా మళ్ళీ ఆ దేవతల్ని, ఆ యక్షుల్ని, రాక్షసుల్ని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వచ్చి ఉంటాడు ఆ దేవేంద్రుడు కూడా. వాళ్ళంటావా? వాళ్ళ వల్ల నాకెలాగూ మరణం లేదు, ఈ రాముడి వల్ల మరణం లేదు, వాళ్ళ వల్ల మరణం లేదని నేను బ్రహ్మతో వరం పొందాను, మానవుడు నన్ను ఎలాగూ చంపలేడు, కాబట్టి వీళ్ళని నేను లెక్క చేయాల్సిన అవసరం ఉందా లేదా అని లెక్కేసుకోవటానికి ఆ ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు? స సురేంద్రేణ సంయుక్తో రామ సర్వామరైస ఉపయాతో జనస్థానం. అలా వచ్చాడా? నువ్వు ఆ మాట చెప్పు అంటే ఆ కంపనుడు కనుక ఆ మాట చెబితే ఇంకా తనకు నిర్భయమని. అది రావణాసురుడి ఆలోచన. రావణస్య పునర్వాక్యం నిశమ్యతదకంపన అచచక్షే బలం తస్య. ఆ రాముడి తస్య బలం, శ్రీరాముడి యొక్క బలాన్ని ఆచచక్షే చెప్తున్నాడు. నువ్వెందుకు అడిగావో నాకు తెలియదు, కానీ నేను చూసింది మాత్రం నీకు చెప్పక తప్పదు, దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో అని అకంబరుడు ఉద్దేశం అయి ఉండొచ్చు. అని ఏం చేస్తున్నాడు? తస్య విక్రమంచ మహాత్మన ఏమన్నాడు? రామో నామ మహాతేజా శ్రేష్ఠ సర్వధనుష్మతాం. ఇంతకు ముందేం చెప్పాడు? పుత్రో దశరథస్య అస్తి సింహ సంహనను యువ. ఆ సింహ సంహనను అనే మాట సింహం లాంటి అవయవాల పొందిక. సింహం ఏం చేస్తుంది? మదించిన ఏనుగు మీదకి లంఘించినప్పుడు దాని యొక్క శరీరం, ఆ సంహరణం దానికి ఉపకరిస్తాయి. సృష్టి అలా జరిగింది. రాముడు కూడా సింహ సంహరణం గలవాడే. అంటే శత్రువుల మీదకి విజృంభించినప్పుడు సింహంలా పరాక్రమిస్తాడు అని ఆ మాట ఎందుకు చెప్తున్నాడు అకంపనుడు? అది తను చెప్పే మాట రావణాసురుడికి అనుకూలమా కాదా అనే విషయం అది అకంపనుడి దృష్టిలో ఉండదు. అకంపనుడే కాదు, ఎవరి దృష్టిలోనూ ఉండదు. అతడు ఏం చేస్తున్నాడు? తన మనస్సులో తోచిన భావం. ఆ మనస్సులో తోచిన భావం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతి. ఆ మొత్తం సృష్టినంతటిని ఆక్రమించి సృష్టిలో అంతర్లీనంగా అంతర్భూతమై సృష్టియే తానై ఉన్నటువంటి ఒకానొక శక్తి ఉన్నది. అది ఉండటం మూలానే ఈ మాటలు మానవుడు మాట్లాడుతున్నాడు, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ చెవులు వింటున్నాయి. అది లేకపోతే ఇవి పనిచేయవు. అకంబనుడు మాట్లాడే మాట కూడా ఎలా ఉంది? ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, ఆ పరమాత్మ సాన్నిధ్యం అకంపనుడిలో ఉండటం వలన అతడికి తెలియకుండానే ఆ మాటలు వస్తున్నాయి. ఇలా భావించటం ఔచిత్యయుక్తమే. ఏమంటున్నాడు? రామ పుత్రో దశరథస్యాస్తి సింహ సంహనను యథా. ఈయన చూశాడు అకంపనుడు. ఆయన సాక్షాత్తు శ్రీరామచంద్రుడి ఆకారం చూశాడు, ఆ మాటే చెప్తున్నాడు. లేదా దీనికి ఇటువంటి తాత్విక భావన కూడా మనం
కలగలుపుకోవచ్చు. అప్పుడు రామో నామ కేవలం సంహనుడే కాదు, రామో నామ వృషస్కంధ వృత్త ఆయత మహాభుజ వీర పృథుయశ శ్రీమాన్ అతుల్య బల విక్రమ. రాముని గురించి 3 సమాసాలు చెప్తున్నాడు. హతం దేన జనస్థానం ఖరశ్చ సహ దూషణ. అందరూ అదిగో ఈ 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేత సంహరింపబడ్డారు, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అని అతడి నోటి వెంట ఆ మాటలు రావటానికి దైవ ప్రేరణే. అతని యొక్క ఆసుర ప్రవృత్తి కూడా అడ్డం పడలేకపోయింది. అది తర్వాత అడ్డం పడుతుంది, అడ్డం పడకుండా ఉండదు. ఇప్పుడేమంటున్నాడు, రామో నామ మహాతేజ. అది ఇంతకుముందు ఏమన్నాడు, తేజస్సు గలవాడు అన్నాడు. ఇప్పుడు మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతం, మళ్ళీ ఆ మాట అంటున్నాడు. ఇటు రాముని పరాక్రమాన్ని సూటిగా చెప్పి రావణాసురుణ్ణి అతడితో శ్రీరాముడితో యుద్ధానికి వెళ్లకుండా చెయ్యాలి. ఇది అకంపనుడి ఉద్దేశం. కానీ అప్రయత్నంగానే ఆయన నోటి వెంట శ్రీరాముడికి సంబంధించిన మాటలు వస్తున్నాయి. ఎంత దుర్మార్గంగా మాట్లాడినా అందులో ఆ సదంశ సత్ప్రభావం, సత్తు వెనక ఉన్న లక్షణం మనకు తోస్తూనే ఉంది. అంటే మానవుడు తను మాట్లాడేటప్పుడు అప్రయత్నంగా అలాగే మాట్లాడతాడు. అదే దైవ ప్రేరణ. అంటే శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్ర గుణ సంపన్న. ఆయన దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయ్యా. మన దగ్గర ఈ పరిగెలు, రాళ్ళు, రప్పలు, మన దగ్గర అస్త్రాలు, ఆయుధాలు ఉన్నాయి. కానీ వీటిల్లో దివ్య గుణ సంపత్తి లేదు, కేవలం ఆసురీ గుణ సంపత్తే ఉంది. ఇది గెలవదు. ఎందుకని? ప్రయోగించేవాడికి చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఆ దివ్యాస్త్రాలు ప్రయోగించేవాడు కేవలం అస్త్రం మీద, అస్త్ర మంత్రం మీద భక్తితో నమస్కారం చేసి ఫలితాన్ని ఆ అస్త్రానికి, పరమాత్మకి వదిలేసి ప్రయోగిస్తాడు. దాని పని చేస్తుంది. ఇతడేం చేస్తాడు? కర్మ, ఈ పని నాకు కావాలి, ఫలితం కావాలి అనుకునే స్వార్థ బుద్ధితో ఇతడు చేస్తాడు. ఇది ఫలితం లేకుండా పోతుంది. ఆ దివ్య అస్త్ర గుణ సంపన్న పురందర సమోయుధి తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వన కనీయాన్ లక్ష్మణో నామ భ్రాత శశి నిభానన. లక్ష్మణుడు కూడా అని ఆయనకి తమ్ముడు ఉన్నాడయ్యా. ఆయన చక్కగా చంద్రబింబం లాంటి ముఖం కలవాడు, రక్తాక్షుడు. ఎప్పుడూ ఆయన కన్నుల్లో ఎర్రటి జీర కనపడుతుంది. అది ఎందుకయ్యా ఆయన కనపడుతుంది అంటే, ఆయనకి రాక్షసుల మీద, అధర్మాన్ని ఆచరించే వాళ్ళ మీద ఇంతెందుకు, శ్రీరామచంద్రుడికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆలోచిస్తారో వాళ్ళ మీద కోపం ఆయనకి కట్టలు తెంచుకొని వస్తుంది. అందుకని ఆయన నాకు ఎలా కనపడుతున్నాడు? రక్తాక్షుడు. ఇంత ఆలోచించి చెప్పాడా? ఆ ఆలోచన వస్తుంది. ఒక మాట అనేశాడు రక్తాక్షుడు అని, అది నిజమే, అబద్ధం కాదు. రక్తాక్ష దుందుభిస్వన. ఆయన కంఠస్వరం కూడా దుందుభిలాగా నిర్ణయాత్మకంగా ఉంటుందే తప్ప అదా ఇదా అవునా కాదా అనే సందేహాస్పదంగా ఉండదు. తస్య అనురూప. రాముడు ఎలా ఉంటాడో ఆయనకు అనుకూలంగానే ఉంటాడు. అచ్చం ఆయన అన్న, ఈయన తమ్ముడు అలా ఉంటారు. ఇద్దరు అన్నదమ్ముల్లాగానే ఉంటారు. బలవాన్, ఈయన బలవంతుడే. కానీ ఆయనకంటే ఈయన చిన్నవాడు. లక్ష్మణో నామ భ్రాత. ఈయన ముఖం, కళ్ళేమో ఎరుపు చీరతో ఉంటాయి, కంఠస్వరమేమో దుందుభిస్వరం, కానీ ముఖం మాత్రం శశి. అదే లక్ష్మీవాన్, శశి నిభానన. లక్ష్మీవాన్ లక్ష్మణ. ఆయన లక్ష్మణుడిలో ఉన్న ముఖం, ఆ శోభ ఎవరిలోనూ లేదయ్యా. శ్రీరామచంద్రుడిలో ఒక్కళ్ళో ఉంటుంది. శ్రీరామచంద్రుడిని పక్కన పెట్టి ఒక లక్ష్మణుడినే చూస్తే ఆ శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి శోభ కూడా వచ్చి ఈ లక్ష్మణుడి ముఖంలో చేరి ఈయన అంతటి శోభావంతుడిగా, తేజోవంతుడిగా విరాజమానుడై మనకు కనపడుతూ ఉంటాడు. అది రాముడికి లక్ష్మణుడికి ఉన్న అనుబంధం. తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వన కనీయాన్ లక్ష్మణో భ్రాత నామ శశి నిభానన సతేన సహ సంయుక్త పావకేన అనిలో యద. అది ఆ రాముడు, ఈ లక్ష్మణుడు కలిసి ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్తే పావకుడు అనిలుడే.
అగ్ని వాయువు. అగ్ని ప్రజ్వరిల్లుతో ఉండగా వాయువు తోడైందనుకో మొత్తం అంతా చుట్టబెట్టేస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరిని సంహరించాలో అందరినీ సంహరించేస్తాడు రాముడు గాని లక్ష్మణుడు గాని. శ్రీమాన్ రాజవర తేన జనస్థానం నిపాతితం. ఆయన రాజవరుడు రాజు కాబట్టే జనస్థానంలో ఉన్న దుష్టుల్ని శిక్షించాడు. ప్రతి మాట అకంపనుడు నోటి వంట వచ్చే మాట అతడికి తెలియకుండానే ధర్మం వైపు, రామలక్ష్మణుల యొక్క చిహ్నాల వైపు, ఆ గుణగణాల వైపు, గుణగణాలు వర్ణిస్తూ స్పష్టంగా మనకి అర్థమవుతోంది. నైవ దేవా మహాత్మాన నాత్ర కార్య విచారణ. దేవతలు ఎవ్వరూ అక్కడికి రాలా, ఇంద్రుడు కాదు, మరి ఇంకా దిక్పాలకులు కాదు, ఎవ్వరూ అక్కడికి రాలేదు. కాబట్టి నువ్వు నేను చెప్పిన విషయంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. శరాహ రామేణతు ఉత్సృష్టాహ రుక్మ పుంఖాహ పతత్రిణ. బంగారపు పింజలు గలవి, రుక్మ పుంఖములు గలవి. తర్వాత పతత్రిణ, అవి సర్పా పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. పక్షీకలు కట్టారు వాటికి. అవి ఏం చేస్తాయి? పక్షీకులు సరైనటువంటి దిశలో ప్రయాణింపజేస్తాయి, వేగాన్ని ఇనుమడింపజేస్తాయి. ఆ బాణాలు ప్రయోగిస్తే ఆ బాణాలు వచ్చి రాక్షసుల మీద ఎలా పడ్డాయి తెలుసా? ఆ సర్పాహ పంచాననాహ, పంచ విస్తరించినటువంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకుని వచ్చి పడినటువంటి సర్పాల్లాగా ఈ రాక్షసుల మీద పడి వీళ్ళందరినీ మింగిపారేసినాయి. ఏన ఏన చ గచ్చంతి రాక్షసాః భయకర్షితాః తేన తేన స్మ పశ్యంతి రామమేవ అగ్రత స్థితం యుద్ధం వినాశితం తేన జనస్థానం తవానగా. రాక్షసులు ఎటువైపు పారిపోయినా వాళ్ళకి రాముడి వైపు చూడకుండా వెనక్కి తిరిగి పారిపోయినా అటు చూసినా అటు రాముడే కనపడ్డాడు. ఇది నిజంగా ఆ యుద్ధం చూసిన వాళ్ళు అందులో అకంపనుడు లాంటి సామాన్య రాక్షసులు గ్రహించగలిగిన అంశమా? కాదు. ఏమంటున్నాడు? రాక్షసులు భయపీడితులై ఏ మార్గంలో వెళ్ళిపోతున్నారో, పారిపోతున్నారో, ఏ వస్తువు వెనకాల దాగి ఉన్నారో ఆ మార్గంలో రాముడే కనిపిస్తున్నాడు, ఆ వస్తువులోనూ రాముడే కనిపిస్తున్నాడు. ఈ ప్రకారంగా ఆ రాముడు జనస్థానాన్ని నాశనం చేశాడు. అంటే మొత్తం వాళ్ళకి ఆ 14,000 మంది రాక్షసులకి మరణించే ముందు రాముడు సర్వమయం, జగమంతా రామమయంగానే తోచింది అని ఎవరు చెప్తున్నారు? అకంపనుడు చెప్తున్నాడు. వాళ్లతో సమానుడైన రాక్షస భావాలు కలిగిన మరొక రాక్షసుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి అయినా రావణాసురుడు గ్రహించవచ్చు. రావణాసురుడికి పూర్తిగా తాను ఒక పెద్ద గురువుగా ఉండి ధర్మాన్ని బోధించి నువ్వు ఈ పద్ధతిలో వెళ్ళవద్దు, అసలు నువ్వు నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చో అని చెప్పేంత స్థాయి తాహతు అకంపనుడికి లేదు. తాను రావణాసురుని యొక్క సేవకుడుగా చెప్పే మాటలు సేవకుడు చెప్పినట్టు ఉండాలి. అక్కడ జరిగినటువంటి యథార్థాన్ని ఆ స్వామి వైపు తరఫున అవి దైవ ప్రేరితమైన మాటలు. ఎందుకని అంటే కేవలం సైనికుడు సేవకుడుగా చెప్పినట్లు చెప్తే అందులో కొంచెం అన్యాయ దోషం అంటచ్చు. రాముని గురించి శాంతం అసలు విషయం చెప్పకుండా దాచేసి రావణాసురుణ్ణి మోహాత్ముడిని చేసి అతడికి అసలు విషయం చెప్పకుండా దాచేశారు అనే ఒక అపవాదం రావచ్చును. అది రావటానికి అది కూడా దానికి ఇప్పుడు ఆస్కారం లేదు, అవకాశం లేదు. అకంపనుడు చెప్తున్నాడు, రాముడు పరాక్రమం చెప్పాడు, రాముడి యొక్క వంశాన్ని చెప్పాడు, తండ్రిని చెప్పాడు, రాముడి యొక్క లక్ష్మణుడి యొక్క పరాక్రమం చెప్తున్నాడు. పైగా ఆ పరాక్రమాలు చెప్పి చనిపోయిన వాళ్ళ మరణ సమయంలో వాళ్ళ స్థితిగతులు కూడా చెప్తున్నాడు అకంపనుడు. మరి దీన్ని బట్టే నా రావణాసురుడు అర్థం చేసుకోవాలిగా, అతడు అర్థం చేసుకోలేదు. అకంపన వచశ్రుత్వా రావణో వాక్యం అబ్రవీత్ జనస్థానం గమిష్యామి. అదే ఆ మూర్ఖపు పట్టుదల అలాగే ఉంటుంది. ఏమైనా సరే నేను జనస్థానం వెళ్తాను. ఎందుకయ్యా? హంతుం రామం సలక్ష్మణం,
14,000 మందిని చంపింది రాముడైతే లక్ష్మణుడితో సహా రాముడిని చంపేస్తాను, రాముడిని కూడా చంపేస్తాను అంటున్నాడు. ఇది రాక్షస లక్షణం. ఆ విధమైనటువంటి బుద్ధి కలిగేటట్టు చెప్పిన మాటలు అకంపనుడిలో అది రాక్షసత్వం కలిగినటువంటి అతడు చెప్పిందేమో రాముడు లక్ష్మణుడు ఇద్దరు తేజస్వరూపులే అని చెప్పాడు. ఈ రావణాసురుడు దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకున్నాడు. అదైవ ముక్తే వచనే ప్రోవాచేదమకందన శృణురాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం. యథావృత్తం అటు ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్తాను అని రాముడు అకంపనుడు యుద్ధం వద్దయ్యా, ఆయనతో నువ్వు జయించలేవనే అకంపనుడికి రూఢి అయిపోయింది. లేకపోతే ఆ మాట చెప్పడం. ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళు, నువ్వు వెడితే నీ పరాక్రమం ముందు రాముడు తల ఉంచుతాడు, అతన్ని నువ్వు జయించేయవచ్చు అని ప్రోత్సహించేవాడే. అతనికి 100కి 100% అర్థమైపోయింది, శ్రీరాముడిని ఎవ్వరూ సంహరించలేరు. కాబట్టి ఏదో విధంగా ఆయన్ని జయించాలి అంటే ఏదో కపటోపాయమో కుటిలోపాయమో చెప్పాలి. ఏమని చెప్పాలి? ఆయన భార్య ఆయన పక్కనుంది, ఆవిడ్ని అపహరించి తీసుకురా అని చెప్తాడు అకంపనుడు. బహుశా చెప్పటంలో అటువంటి ఇప్పుడు రాముణ్ణి ఎదటపడి ఎవడు జయించలేడు, ఆ రాముణ్ణి మోసం చేసి సీతను ఎవరు తీసుకురాగలరు? కాబట్టి రావణాసురుడు వెళ్ళినా అమ్మవారిని అపహరించలేడన్నటువంటి ఎక్కడో ఒక భావం ఆ అకంపనుడి యొక్క మనస్సులో లోపల ఉండాలి, పైకి చెప్పడం. కానీ పైకి అద్భుతమైనటువంటి చక్కటి సలహానే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. అసాధ్య అధైవ ముక్తే వచనే ప్రోవాచేదమకంపన శృణురాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం. అసాధ్య కుపితో రామో విక్రమేణ మహాయశ. రాముడు కోపించినట్టయితే నువ్వు విక్రమాన్ని చూపించి అతన్ని సాధించలేవు. ఆపగాయ సుపూర్ణాయ వేగం పరిహరేచ్చరై. ఆయన ఏం చేయగలడో తెలుసా? తన బాణాలతో నిండుగా సంపూర్ణంగా ప్రవహిస్తూ ఉన్న నది యొక్క వేగాన్నైనా ఆయన అరికట్టేస్తాడు. అటువంటి కీర్తి గలవాడు రాముడు. అతని బలపరాక్రమాల ముందు ఎవ్వరూ ఆగలేరు. సతార ఇంకా 3 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎంత రాముని పరాక్రమం వర్ణించినా అకంపనుడికి తనివి తీరటం లేదు. శూర్పణఖ మాటల్లో కూడా అదే తరుణం రూపసంపన్నం అన్న ఒక్క శ్లోకంలో ఆవిడ తన జీవిత ప్రాణ సర్వస్వాన్ని అందులో పోసి ఆ మాట చెప్పిందా అని అనుకోవచ్చు. చెప్పింది అప్రయత్నంగా, పాపం అమాయకురాలు. కానీ ఆ రాక్షస ప్రవృత్తి అది ఆ ఉపాధిలో అది లక్షణం అంతే అని మనం గనక ఆ విధంగా చూసినట్లయితే మనకి మన యొక్క లక్ష్యం స్పష్టంగా తేలిగ్గా తెలుస్తుంది. అంతే తప్ప అకంపనుడు దుర్మార్గుడిని తిట్టుకుంటూ కూర్చున్నా, శూర్పణఖ దుర్మార్గురాలని నిందించాలి. సన్మార్గులను ఎవరూ పొగడరు, కథాపరంగా అంతే. సతార గ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేతు. రాముడు కోపిస్తే ఏం చేస్తాడు తెలుసా? నక్షత్రాలు గ్రహాలతో కూడా ఉన్న ఆకాశాన్ని కూడా నశింప చేయగలడు. ఎందుకు నశింప చేయలేడు? అదే పరమాత్మ నుంచే కదా. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ, పృథివీభ్యో అన్నం, అన్నాత్ పురుషాత్ అట్లా అది చెప్పుకొచ్చింది కదా, ఉపనిషత్తే చెప్పిందిగా. ఆయన ఏ తస్మాత్ ఆకాశ సంభూత, ఆయన నుంచే ఆకాశం వచ్చింది, పరమాత్మ నుంచే ఆకాశం వచ్చింది. పరమాత్మే ఇప్పుడు తన ఆ పరమాత్మ స్వరూపాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆ రాముడిగా వచ్చాడు ఇక్కడికి లోక ఉద్ధరణ కోసం. రాముడిగా రాకపోతే ఏమవుతుంది? ఈ ప్రజలంతా ఇలాగే అజ్ఞానంలో ఎన్ని యుగాలైనా కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. వీళ్ళకి ఒక దారి చూపించి మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది పరమాత్మ అంటే శ్రీరాముని యొక్క లక్ష్యం. మనం ఆ లక్ష్యాన్ని గ్రహిస్తే ఆయన వెనకాల ఆ కృష్ణుడి వెంట గోపికలు వెళ్ళిపోయినట్టు కృష్ణుడి వెంట గోపికలు వెళ్ళటం కూడా అదే అర్థం. ఆయన కూడా గోపికలు ఇక్కడ ఇంకొక చర్చ కూడా వచ్చింది. అమ్మవారు ఏం చేసింది? ఆ జనస్థానంలో 14,000 మందిని సంహరించిన తర్వాత అమ్మవారు ఆశ్లేషించింది స్వామివారిని, మళ్ళీ పునః ఆశ్లేషించింది. దీనికి
విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. అది అది మనం భావన అసలు ఇక్కడ లౌకిక దృష్టి, ద్వంద్వ దృష్టి, నిర్ద్వంద్వ, అద్వంద్వ, అద్వైత దృష్టి, ద్వైత దృష్టి, నా ద్వైత దృష్టి, అద్వైత దృష్టి. అద్వైత దృష్టిలో మనం బాగా రూఢమైపోయి పాతుకుపోతే ద్వంద్వ దృష్టి మనకు అసలు ఉండదు. ఉన్న దాన్ని అది మననేమి అడ్డం పెట్టదు. కాబట్టి అమ్మవారి యొక్క ఉపగోహనాన్ని మనం అలా నిమిత్త మాత్రంగా, అది కూడా అక్కడ చెప్పుకున్నాం ఏమని, అమ్మవారంటే సత్స్వరూపం, అయ్యవారంటే చిత్స్వరూపం. సత్ అంటే శక్తి, ఉనికి, ఉండటం, ఉనికి సర్వత్రా ఉంది. ఆ ఉనికిని తనలో కలిగి ఉంది చిత్తు, జ్ఞానం. జ్ఞానంలో ఉనికి ఉంది, ఉనికిలో జ్ఞానం లేదు. ఉనికికి జ్ఞానం కూడా లేదు, ఈ ఉనికే జ్ఞానంలో ఉంది. ఈ విధంగా చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది, లోకం అంతా సత్స్వరూపాన్ని, సచ్చిత్ స్వరూపాన్ని గ్రహించటానికి అడ్డం పడినటువంటి 14,000 మంది రాక్షస శక్తుల్ని చిత్స్వరూపం, ఆ శక్తి తన వెంట ఉండగానే తనతో ఆ శక్తితోనే ఆ 14,000 మందిని సంహరించింది. సంహరించినప్పుడు తనని ఏ విధంగా లోకంలో లేకుండా చేసే ప్రయత్నం లేకుండా చేశాడు కాబట్టి ఈ సత్స్వరూపం చిత్స్వరూపంతో కలిసింది అని అర్థం చెప్పుకుంటే, రెండు మళ్ళీ ఏకమైనవి అని అర్థం చెప్పుకుంటే, అందులో అమ్మవారు స్వామివారిని ఉపగోహనం చేసుకుంది అని చెప్పటంలో ఏ విధమైన వైరుధ్యము ఉండదు. పైగా అది సమంజసం కూడాను. అలాగే వీళ్ళ భావాలు కూడా అంతే. వాడు ఏమంటున్నాడు, ఆ ఆకాశం, వాయువు, ఈ పంచభూతాలు అక్కడి నుంచే, ఆయన దగ్గర నుంచే వచ్చినాయి కాబట్టి ఏమంటున్నాడు, వీడు తెలుసో తెలియకో ఎంత ఎంత పాండిత్యం, ఎంత అద్వైత విజ్ఞానం, ఎంత వేద పరిజ్ఞానం కలిగిన వాడు ఈ మాటలు అనగలడు. అకంపనుడికి అంత వేద భక్తి ఉన్నదా, వేద జ్ఞానం ఉన్నదా? లేదుగా. ఎందుకని అంటున్నాడు, ఎలా అనగలుగుతున్నాడు అంటే అది పరమాత్మ ప్రేరణ. సర్వం సమస్తము పరమాత్మ తత్వమయమే అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇంకా ఏం చేస్తాడు, అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమాన్ అభ్యుద్ధరేన్మగి, సముద్రంలో మునిగిపోతున్న భూమిని కూడా లేవనెత్తగలడు. అది జరిగిందే కదా. అది మన నరసింహావతారం ఎత్తి ఆయన ఆ పోత్రి అవతారంతో, వరాహావతారంతో భూమిని ఉద్ధరించాడు. ఇక్కడ అద్వైత పరంగా మనం ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు, అప్రసక్తమే అయినప్పటికీ మొత్తం జలం దాకా వచ్చింది సృష్టి. ఇంకా జలం నివసించడానికి ప్రాణికోటి కొన్ని రకాల ప్రాణులు నివసించవచ్చు. మానవుడు నివసించడానికి, మానవుడికే ఉత్తమోత్తమైన తెలివి ఈ బుర్రలో పెట్టాలనుకున్నాడు పరమాత్మ. ఆ మానవుడు నివసించడానికి భూమి కావాలి. ఆ భూమి ఇప్పుడు మొత్తం జలమయంగా ఉంది. ఆ జలమయమైన సృష్టిలో నుంచి భూమిని పైకి తీసుకురావటాన్ని ఒక కమనీయ దృశ్యంగా పురాణం వర్ణించింది. అక్కడ యజ్ఞావతారం, దానికి వాడు హిరణ్యాక్షుడు అడ్డం పడ్డాడు, అతన్ని సంహరించాడు అని చెప్తూ ఆ భూమిని ఉద్ధరించి భూమి మీద దాన్ని తన కోరల మీద పెట్టుకున్నది పరమాత్మే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ అకంపనుడు, అవసరం వస్తే అసౌరామస్తు మజ్జంతీం మహీం అభ్యుద్ధరేత్, అప్పుడు శ్రీమాన్, శ్రీ అంటే లక్ష్మీదేవి, అప్పుడు అక్కడ ఆయన వెంట ఉంటుంది. అదే మనం చెంచులక్ష్మి అనే వ్యవహారిక కథలో అద్భుతంగా నృసింహావతారాన్ని, ఎర్రాప్రగడ నృసింహ పురాణం అద్భుతమైనటువంటి మహాకావ్యం. ఆయన అంతటి మహాభక్తుడు ఎర్రాప్రగడ. ప్రతి పద్యంలోనూ ఆయన యొక్క ఆ భావన, పటిమ ఆయనే కనిపిస్తాడు. చదువర్లకి వర్ణనలు చేయనండి, కథాగమనం చెప్పనండి, అలాగైనా సరే. ఇంకా ఏం చేయగలడు ఆయన, భిత్వా వేలాం సముద్రస్య లోకానా ప్లావయేద్విభు వేగం వాపి సముద్రస్య వాయుం వా విధమేచ్చనై, సముద్రం చెలియలు కట్టను కూడా ఛేదించి లోకం సముద్రాన్ని, లోకాల్ని సముద్రంతో ముంచగలడు.
సముద్రాన్ని అంటే భూమిని మళ్ళీ సముద్రంలో లీనం చేయగలడు. బాణాలతో సముద్ర వేగాన్ని కానీ వాయు వేగాన్ని కానీ నిలిపివేయగలడు. అదే యుద్ధకాండలో నీ సంగతి చూసుకొని సముద్రుని హెచ్చరించేసరికి ఆయన వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సంహృత్యవా పునర్లోకాన్ విక్రమేణ మహాయశా. అద్భుతం. వీటన్నింటినీ ఒకదానిలో ఒకటి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఈ భూమి యొక్క పరమ ప్రయోజన రూపం ఒక వృక్షానికి పుష్పంలాగా, భూమి అనేది వృక్షం అయితే పుష్పంలాగా మానవ జాతి పుట్టింది. ఇప్పుడు వీడేం చేయాలి? భూమిని లయం చేసుకోవాలి. ఈ భూమిని తీసుకెళ్లి దేంట్లో లయం చేయాలి? జలంలో లయం చేయాలి. జలాన్ని తేజస్సులో లయం చేయాలి. తేజస్సుని వాయువులో లయం చేయాలి. వాయువుని ఆకాశాన్ని పరమాత్మలో. ఇంకా అప్పుడేం మిగులుతుంది? పరమాత్మ ఒక్కటి, ఏమీ ఉండదు. పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. సృష్టి ఇది ఆభాస అని చెప్పటానికి. ఆ పరమాత్మ నుంచి ఆకాశం నుంచి వాయువు నుంచి తేజస్సు నుంచి నీరు. ఇది చాందోగ్యము చెప్పింది, తైత్రీయం అన్నీ చెప్పినాయి. తేజస్సు నుంచి నీరు, నీటి నుంచి భూమి నుంచి మానవుడు. కాబట్టి ఈ ప్రవిలాపనం చేసుకుంటూ వెళ్ళండి రండి అని చెప్పటమే రామాయణం యొక్క అర్థం. అందుకు తాను ముగ్గురు అన్నదమ్ములుగా అదొక పాత్ర, అమ్మవారుగా ఇదొక పాత్ర. అమ్మవారు అనేది స్త్రీ స్వభావం, అవన్నీ అలా ఉంచండి. అమ్మవారు అయ్యవారు ధైర్యంగా ఘంటాపథంగా మనం ఈ మాట చెప్పుకోవచ్చు. అమ్మవారు అయ్యవారు ఒకటే, రెండు కాదు. తత్వం ఒకటే. అది లౌకిక విధానం ప్రకారం ఆ స్త్రీ స్వభావం ఉపగోహనం. మరి అక్కడ కొంతమంది వ్యాఖ్యాతలు స్తన ఊష్మేణ, ఆయనకి సౌఖ్యం, ఆయన శరీరం మీద ఉన్న గాయాలు పోగొట్టడానికి అమ్మవారు, ఇవన్నీ పనికిరానటువంటి వ్యాఖ్యలు. కేవలం మీకు ఇందులో సరి అయిన సమాధానం, సమస్యకి సమాధానం అద్వైతంలోనే తప్ప ద్వైతంలో ఒక సమస్య వస్తే సమస్యకి సమాధానానికి ఇదంతా ఒకదాని మీద ఒకటే ఆధారపడి చివరికి అసలు ఏ పరిష్కారము లేదు. పరిష్కార శూన్యం ద్వైతం. అసలు సమస్య రహితం అద్వైతం. సమస్య ఉండదు అక్కడ. అలా చెప్తున్నాడు. సంహృత్యవా పునర్లోకాన్ విక్రమేణ మహాయశా శక్తస్స పురుష వ్యాఘ్ర స్రష్టం పునరపి ప్రజా. ఎంత ఆ లోపల ఆ అకంపనుడిలో సాక్షి స్వరూపంగా ప్రత్యేగాత్మ రూపంగా మొత్తం సృష్టిలో ఏది లోపల ఉండి నియమింపజేస్తున్నటువంటి పరమాత్మ తత్వం ప్రబుద్ధం కాకపోతే ఈ మాటలు ఎన్ని జన్మలు ఎత్తితే అనగలడు అకంపనుడు? అంత పూర్వరంగం, అంత విద్య అతని దగ్గర ఉందా? లేదుగా. ఎంత ప్రేరణ! ఆ ప్రేరణ కూడా ఎక్కడి నుంచి కలిగింది? కేవలం రామ దర్శనం వల్ల కలిగింది. రామ దర్శనం వల్లనే శూర్పణకి తాటకి కలగలేదు. కలిగేంత వ్యవధి లేదు అక్కడ. ఆవిడ పోయింది. తర్వాత విరాధుడికి అద్భుతమైన అవకాశం కలిగింది. ఇప్పుడు అకంపనుడు ఎంతటితోటి పోతాడని అనుకోండి. సరే, అకంపనుడు అంతటి ఆ సుకృతం, అప్పటికప్పుడు ఆ సుకృతం అతన్ని ఆవరించింది. ఇలాంటి ఎవరు చెప్పగలరు ఈ మాట? ఆ సముద్రాన్ని, భూమిని, అన్నింటినీ వెనక్కి తిప్పగలడు. వెనక్కి తిప్పేసిన వాటన్నింటినీ మళ్ళీ సృష్టించగలడు. ఇలా చేసేది ఎవరు? లౌకికం ప్రకారం శ్రీ మహావిష్ణువే. సృష్టి చేసినప్పుడేమో బ్రహ్మరూపం, దాన్ని రక్షించేటప్పుడు విష్ణు స్వరూపం, దాన్ని మళ్ళీ ప్రవిలాపనం లీనం చేసేటప్పుడు రుద్ర స్వరూపం. మూడు శక్తులు ఒకటే. అదే పరమాత్మే మూడు విధాలుగా తాను విభజించుకొని చేస్తున్నది. ఇది అద్వైతం చెప్పే జవాబు. సంహృత్యవా పునర్లోకాన్ విక్రమేణ మహాయశా శక్తస్స పురుష వ్యాఘ్ర స్రష్టం పునరపి ప్రజా. మళ్ళీ ప్రజలతో సహా అందరినీ సృష్టించగలడు. వాడు చూసిందంతా శ్రీరాముడిని అరగడియా చూసింది అక్కడ, ఒక గంట సేపు. ఇంతలో ఇన్ని విషయాలు గ్రహించగలిగాడా? అది రామ దర్శన ప్రభావం. రాముడు కనపడ్డు, రామ విగ్రహం కనిపిస్తుంది ఆలయానికి వెళ్తే. మనం కూడా ఇటువంటి భావంతో ఉంటే ఆ రామ విగ్రహ ప్రభావం మన మీద పడుతుంది. మొదటి నుంచి మనం ఆ మాటే చెప్పుకుంటున్నాం. దేవాలయాలు వ్యర్థం కాదు.
దేవాలయాలు మూఢనమ్మకం కాదు, ప్రత్యేక ప్రయోజనం కోసం అవి. తెలియని వాళ్ళకి మూఢనమ్మకాలు. తెలియకపోతే ఏముంది, అది ఎన్ని అనర్థాలకైనా దారితీస్తుంది. నహి రామో దశగ్రీవ శక్యో చేతుం యుధిత్వయ. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన ఆ శ్రీరామచంద్రుణ్ణి యుద్ధంలో జయించలేవు. రక్షసాం వాపి లోకేన స్వర్గ పాపజనైరివా. రాక్షసులు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందువల్ల? ఆ పాపిష్టి వాళ్ళకి స్వర్గం ఎక్కడొస్తుంది అంటే దీని అర్థం ఏమిటి? పాపిష్టి వాళ్ళు కొందరు ఉంటారా? స్వర్గం ఎక్కడైనా ప్రత్యేకించి ఒకనొక నియమిత ప్రదేశంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఆ మధ్యలో ఉన్నది స్వర్గం అని బోధి పెట్టి చూపించారా? అది లేదుగా. స్వర్గం అంటే మన భావనలో ఉన్నదే. పాపం అంటే ఇక్కడ ధర్మ పురుషార్థం వస్తుంది. ధర్మ వ్యతిరేకమైందంతా పాపమే. ఆ పాపం ఫలితాన్ని పాప ఫలితమైనా పుణ్య ఫలితమైనా అనుభవించాల్సిందే. అద్వైత జ్ఞానం సంపూర్ణంగా కలిగితే ఇవన్నీ ఏమి ఆ ఉపాధిలో ఉన్నటువంటి జీవుని యొక్క మోక్ష గమనాన్ని అడ్డం చెయ్యలేవు. ఇది మనకు శంకర భగవత్పాదులు భాష్యం ద్వారా చెప్పారు. ఒక్క ప్రారంభమే మిగులుతుంది తప్ప మిగతావన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అది ధైర్యం మనకి. చేసి ఉంటారు ప్రతి వాళ్ళు. ఆగామి బోల్డ్ అంత ఉంది, సంచితం పెద్ద సంచయ నిండా ఉంది. ఇవి మన ఏమీ చెయ్యం. ఒక ప్రారంధం ఇది శరీరాన్ని తెచ్చింది కాబట్టి, శరీరానికి ప్రారంధానికి లింక్ ఉంది కాబట్టి, లంకె ఉంది కాబట్టి ఈ ప్రారంధం ఏం చేస్తుంది? శరీరాన్ని పడేస్తుంది, చక్కపోతుంది, ముక్తుడం అయిపోతాం. అది మనం చేయవలసిన పని. నహి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయాయుధి రక్షసాం వాపి లోకేన స్వర్గ పాపజనైరివ. నతం వజ్యమహం మన్యే. అతడు వజ్యుడని అహం నమన్యే. అతడు సంహరింపబడిపోతాడు అనేది ఎక్కడ అవజ్యుడు? ఆయన వజ్యుడు కాడు. సర్వైర్దేవాసురైరపి. దేవతలే కాదు, రాక్షసులే కాదు, దేవతలు కూడా ఎవ్వరూ శ్రీరాముణ్ణి సంహరించలేరు. ఎందుకని? అది మృత్యువు లేనిది. ఈ సంగతి మనం చెప్పుకున్నాం. అయంతస్య వధోపాయ తమ్మమైకమనాశ్రుణు. నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇప్పటిదాకా అద్భుతమైనటువంటి రామ సౌందర్యాన్ని, పరమాత్మ తత్వాన్ని, సృష్టి క్రమాన్ని, పరమాత్మ ఈ సృష్టి అంతా చేశాడని చక్కగా చెప్పినవాడు, జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడు చెప్పినవాడు ఇప్పుడు మళ్ళీ ఈ దుర్బుద్ధి, ఇది రాక్షస ప్రవృత్తి. ఆ రెండు వాళ్ళలో సమానంగా నడుస్తున్నాయి. ఇప్పుడేమంటున్నాడు? దీనికి నేను ఇంకొక అర్థం చెప్తున్నాను. ఆ బహుశా అమ్మవారిని ఎత్తుకురారా అని వాడికి చెప్పడానికి కారణం, నువ్వు ఎలాగో ఎత్తుకురాలేవులే అని ఒక లోపల ధైర్యం ఉంటుంది. లేకపోతే అంత చెప్పిన దాని ఫలితం ఇలా ఎందుకు ఉంటుంది? అది అయి ఉండొచ్చు, కాకపోవచ్చును. ఏదైనా అయంతస్య వధోపాయస్తమ్మమైకమనాశ్రుణు భార్యా తస్య ఉత్తమ లోకే సీతానామ సుమధ్యమ చక్కని నడుము కలిగిన, అందాలకే అందాల రాశి అయినటువంటి, సౌందర్య రాశి అయినటువంటి, ఆ సౌందర్య లహరీ స్వరూపిణి అయినటువంటి, శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఇంకొకటి కూడా, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. శక్తి లేదే జ్ఞానం అంగుళం కూడా కదలలేదు. ఆ శక్తి వలననే, శక్తి తోడుగా ఉండటం వలననే స్వామివారు 14,000 మందిని సంహరించాడు. శక్తి దూరంగా ఉన్నా ఆయనలో ఉన్నట్టే దూరంగా ఉండడం లోకం కోసం. తస్య ఉత్తమ సీత భార్య, ఆమె శ్యామ యౌవన మధ్యస్థ సమ విభక్త అంగి స్త్రీరత్నం రత్నభూషిత. రత్నాభరణాలంకాలు ధరించింది ఆవిడ. స్త్రీరత్నం, స్త్రీలలో రత్నం. ఇలా అనేసరికి వీడు అసలే కామ తత్పరుడు, కామ పిశాచి కదా. వీడు అంతే, ఆ శూర్పణఖ అంతే. స్త్రీలలో ఆవిడ కామ పిశాచి, పురుషుల్లో ఇతగాడు ఈ రావణాసురుడు కామ పిశాచి. దీనికి బాగా లొంగిపోతాడు. యుద్ధానికి వెళ్ళడు. యుద్ధానికి వెడితే కనుక ఇంక మిగలడు. ఆ సంగతి ఖచ్చితంగా అకంపరుడికి తెలుసు. సరే, ఈ మాట చెబుతాం, దీనివల్ల ఏమవుతుందో మరి. ఏమయ్యా, సీతని ఎత్తుకురమ్మని చెప్తావు, నువ్వు ఇది
తప్పు కదా అంటే ఆ సీతని అపహరించడం ఈ రావణాసురుడి వల్ల కాదు అని అనుకున్నాడు. అనుకోవటంలో తప్పే ఉంది. అనుకున్నాడు, ఎక్కడుంది ప్రమాణం? ప్రమాణం ఏమి ఎక్కడా లేదు, మనం భావించడమే. ఆ వాల్మీకి ఆ అవకాశం ఆ శ్లోకాల్లో ఇస్తూ ఉంటాడు. నైవ దేవి నా గంధర్వి నా అప్సరా నా అపిదానవి తుల్యా సీమంతిని తస్యా మనుషేషు కుతో భవేతు. ఆవిడితో సమానురాలు మనుష్యుల్లో లేరు అని నేను వేరే చెప్పాలా? దేవతల్లో లేరు, గంధర్వుల్లో లేదు, అప్సరసల్లో లేదు, రాక్షస స్త్రీలతో నీ భార్య మండోదరి కూడా ఆవిడ ముందు ఎందుకు కనుక నైవ దేవి దేవత కాదు, దేవతల్లో లేదు. నా గంధర్వి గంధర్వుల్లో లేదు, నా అప్సరసల్లో లేదు, నాపి దానవి రాక్షస స్త్రీలతో లేరల్లో అంత సౌందర్యవతి లేదు. తుల్యా శ్రీమంతిని ఆవిడకి అంత సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి సౌందర్యం అన్నప్పుడు ఆమె కూడా మానవుడుగా జన్మించినప్పుడు సౌందర్యం అందరితో పాటు ఉండాలి కదా. మనిషిగా జన్మించినప్పుడు అందరిలో ఒకరుగా ఉండాలి కదా. అంటే ఆవిడకి అంత సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని గనక మనం భావన చేసినట్లయితే అది సౌందర్యం అని మనం అనుకుంటున్నాం. అది దేశకాల అవధుల తత్వాన్ని మించి దీన్నంతటినీ ఈ గ్రహ తారకాది నక్షత్ర తారకాది మండలాలతో సహా మొత్తం అంతటినీ తనలో ఇమిడించుకోగలిగినటువంటి సచ్చిత్ తత్వం. ఇంకా దానికంటే మించినటువంటి సౌందర్యం కానీ శక్తి కానీ ఏది ఉండదు. కాబట్టి అదే లక్షణం సీతమ్మలో కూడా వచ్చిందని మనం భావించాలి. అలా చేస్తే తస్యాపహర భార్యాత్వం, ఇది వీడొక మందు, ఒక ఒక ఇదిలాగా ఒక టాబ్లెట్ మందు పిల్లలాగా వేసేశాడు. తస్య ఆహర అపహర భార్యాత్వం ప్రమధ్యతు మహావనే. ఎలా 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 అపహరించాలరా నాకు అర్థం కావట్లేదని రావణుడు అంటాడేమో. ప్రమధ్య బలాత్కారంగా ఎత్తుకొచ్చాయి, లేకపోతే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్తే నిన్ను అక్కడే కలపడంగానే చంపేస్తాడు ఆయన. బలాత్కారంగా ఎత్తుకురా. సీతయా రహిత కామే రామో ఆస్యతి జీవితం. ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి దేవ లక్షణాలు రాక్షస లక్షణాలు. ఇందాక రాముణ్ణి ప్రశంసించింది ఎలా ప్రశంసించాడు, అది ఏ శక్తి లోపల నుంచి అతన్ని ప్రేరేపించి అలా ప్రశంసించాడు. ఇప్పుడు రాక్షసత్వం బయటపడుతోంది. రాముడు కామి, ఇది రాక్షసులే కాములు, కామ స్వభావం గలవాళ్ళు. రాముడు కూడా అలాగే ఉన్నాడని అనుకుంటున్నాడు ఆయన. ఆ సీతయా రహిత కామి రామో హాస్యతి జీవితం. ఇంకా ఎప్పుడైతే ఆవిడ్ని నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చేసావో ఇంకా ఆయన మరణించేస్తాడు. చాలా తేలిగ్గా నీ పని అయిపోతుంది. అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిప. అరోచయత ఆయనకి బాగా రుచించింది రావణుడికి. చింతయిత్వా మహాబాగు అకంపనమువాచ. ఆలోచించి ఏమిటి దీంట్లో ఈ అకంపనుడు చెప్పిన దాంట్లో మంచి చెడ్డలని ఆలోచించి రావణాసురుడు మళ్ళీ అంటున్నాడు అకంపనుడితో. ఏమన్నాడు? బాఢం. సరే అలాగే, బాఢం అంటే అలాగే. కాళ్యంగమిష్యామి, పొద్దున్నే, ఇంక ఈ పూటకు వద్దులే, రేపు పొద్దున్నే నేను బయలుదేరతాను. ఏకసారథినా సహా, సారథితో కలిసి నేను వెళ్తాను. ఆనయిష్యామి వైదేహీం, ఆనయిష్యామి తీసుకొస్తాను, అపహరిస్తానంటల్లా తీసుకొస్తాట. ఆనయిష్యామి వైదేహీం ఇమాం హృష్ట, ఆనందంతో సంతోషంతో ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. మహాపురీం, ఈ లంకా నగరంలోకి తీసుకొస్తాను. అదైవ ముక్త్వా ప్రయయౌ కరయుక్తేన రావణ రథేన ఆదిత్య వర్ణేన దిశ సర్వా ప్రకాశయన్. అనుకున్నదే తడవుగా మర్నాడు ఉదయం ఒక అద్భుతమైనటువంటి దిక్కులన్నింటినీ తన కాంతితో తన వెలుగుతో ప్రకాశింపజేయగలిగినటువంటి రథాన్ని, ఆ రథానికి గాడిదలు, గుర్రాలు గాడిదలు అన్ని ఒకటే జాతిగా ఆ గాడిదలు, అది కూడా అది నీచత్వ, ఇప్పుడు అది అంగీకార యోగ్యమైనటువంటి లక్షణం కాదు, రాక్షస లక్షణంలో అది ఒకటి. అంటే ఏమన్నమాట, రావణాసురుని యొక్క ప్రతి గుణము, ప్రతి చేష్ట, ప్రతి అతడి యొక్క ఆకారం, అతడి చుట్టూ ఉన్నవి ఇవన్నీ కూడా
మానవుల్లో సాధకుల్లో ఆ, అసహ్యాన్ని కలిగించాలి. అసహ్యాన్ని కలిగిస్తే తత్సంబంధమైన లక్షణాలు కూడా మనలో ఉన్నవి మనం విడిచిపెట్టుకోవాలి. అదే అందులో ఉద్దేశం తప్ప గాడిదల్లాగయ్యా గుర్రాల్లాగయ్యా అది కాదు. చెప్పటం అలాగే చెప్తాడు వాల్మీకి. శరదో రాక్షసేంద్రస్య నక్షత్ర పథగో మహాను సంచార్యమాణ శిశుభే జలదే చంద్రమాయధా. మేఘమండలాల్లో చంద్రుడు ఎలాగా ప్రకాశిస్తాడో ఆ నక్షత్ర పథంలో ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ రథం అలా వెలుగుతోంది. మారీచాశ్రమం ప్రాప్య, అక్కడి నుంచి సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమతు, తాటకేయుడు దగ్గరికి వెళ్ళాడు. తాటక అనే పేరు ఎందుకు ఇక్కడ అంటే తాటక సంహరించబడింది. ఈ మారీచుడు కూడా కాలం దగ్గరికి వచ్చిందేమో ఆ మాట గుర్తు చేయడానికే తాటకేయం ఉపాగమత, మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ మధ్యలోనే ఆ రావణాసురుడి ఆ బుర్రలో ఒక ఆలోచన, కపట ఆలోచన, మాయ ఆలోచన. ఏమని? ఎలాగా? ఏ విధంగా సీతమ్మ వారిని నేను మాయ చేసి మోసం చేసి అపహరించి తీసుకురాగలను? ఇందులో నాకు ఎవరు తోడ్పడతారు? ఇంకెవరున్నారు? మారీచుడు. తన యొక్క భృత్యుల్లో ఎవరెవరిలో ఏ ఏ గుణగణాలు ఉన్నాయో అవన్నీ అతడికి బాగా తెలుసును. మారీచేన అర్చితో రాజా, ఈయన వెళ్ళాడు. ఆ మారీచుడు ఈయన కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూర్తించి భక్ష్య భోజ్యై అమానుషై, వాళ్ళు మనుష్యలోకంలో దొరకవు అలాంటి భక్ష్య భోజ్యాలన్నీ గబగబా తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి స్వీకరించండి స్వామి, ఇదిగో మంచినీళ్ళు త్రాగండి, ఇదిగో కాళ్ళు కడుక్కోండి అని చెప్పాడు. తం స్వయం పూజయిత్వాతు ఆసనేన ఉదకేన చ అర్ధోపహితయా వాచ మారీచో వాక్యమబ్రవీతు. అర్ధోపహితయా వాచ, అర్థవంతంగా మాట్లాడాలి మారీచుడు. ఇప్పటిదాకా అకంపనుడు మాట్లాడాడు. ఇక ఇప్పుడు డ్యూటీ ఎవరు వంతు వచ్చింది? మారీచుడు వంతు వచ్చింది. అకంపనుడు, మారీచుడు, మరి అలాగే రాక్షసుడు విరాధుడు, ఇదంతా ఒక పద్ధతి. ఒక్క రావణాసురుడే ఒక మొండి ఘటం అన్నమాట. ఆ మొండి ఘటాన్ని కూడా ఏ విధంగా సాధించటమో దానికే ఈ కథ అంతా. కచ్చిత్ సుకుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర ఆశంకే నాథ జానేత్వం యతస్థోర్నమ ఆగత. కుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర, నీవు పరిపాలించే లోకాలకి ఆ రాక్షస లోకానికి అందరికీ కుశలమా? హే రాక్షసేశ్వర, ఆ ప్రశ్న చూడండి. వీడు ఆ రాక్షస లోకంలో లేడా? ఉంటే ఉన్నాడు, అది వేరే. కేవలం తాను ఒక్కడుగా ఉండి ఏదో అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు. నీవు పరిపాలించే రాక్షస లోకాలు క్షేమంగా ఉన్నాయా అంటే ఏమర్థం వస్తుంది? రాక్షస లోకాలు వేరు, దైవలోకాలు దేవతాలోకాలు వేరు. ఆత్మ వేరు, అనాత్మ వేరు. ఆ సంగతిని స్పష్టంగా ఎత్తి చూపిస్తున్నాడు మారీచుడు. రావణాసురుడు అనాత్మ అంటే మిథ్య. రావణాసురుడు చెప్పే లోకం అంతా మిథ్యాలోకం. మిథ్య అంటే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. ఆభరణం ఎలాంటిది? మిథ్య కనపడుతోంది, ఉపయోగం ఉంది. కొండ అది మిథ్య. నిజానికి ఆలోచిస్తే అది మట్టే. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి, నీళ్లు పోసుకుంటాం, పాలు పోసుకుంటాం, ఇవన్నీ ద్వైతంలో చెప్పే మాటలు. పరమార్థ దృష్టితో ఆలోచిస్తే అది మట్టే. అలాగే ఈ లోకంలో కనిపించే వస్తువులన్నీ వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. ద్వైతంలో నువ్వు అది సరిపెట్టుకుంటే సరిపెట్టుకో, అక్కడే ఉండు. లేదు ఇదంతా నేను ఒకే దృష్టితో చూస్తానంటే అది అద్భుతమైనటువంటి విషయం. మరి నీ అనాత్మలోకాలకి కుశలమా? ఇది ఎగతాళితో వేసినటువంటి ప్రశ్న. ఆశంకే నాథ జానే త్వం యతస్థోర్నమిహాగత. నాకు ఎందుకు ఇంత వేగంగా చకచక నువ్వు ఇక్కడికి వచ్చేసావంటే నాకేదో లోపల ఆశంకే ఒక అనుమానం కలుగుతోందయ్యా. ఏవ ముక్తో మహాతేజ మరీచేన సరావణ తతః పశ్చాదిదం వాక్యం అబ్రవీత్. ఆలోచించాడు. అంటున్నాడు రావణాసురుడు, ఆరక్షో మే హతస్తాత రామేణ అక్లిష్ట కర్మణ. ఇప్పుడు జనస్థానం అవధ్యంతు సర్వం యుధి నిపాతితం. ఆ రాముడు ఆయన అక్లిష్ట
కలవాడు, అనాయాసంగా ఏ పనైనా రావణాసురుడు కూడా ఆ మాట ఒప్పుకుంటున్నాడు. 14,000 మందిని సునాయాసంగా అరగడిలో సంహరించాడంటే అక్లిష్ట కర్ముడు కాక కష్టపడి నానా చెమట ఓడిచిచ్చేశాడు. అలవోకగా సంహరించాడు కదా. రామేణ అక్లిష్ట కర్మణ, అందుకే నేను ఆ దారి వదిలేసి ఈ దారిలోకి వచ్చానని చెప్పటమో ఏమో. అక్లిష్ట కర్మణ జనస్థానం అవధ్యం తత్సర్వం యుధి నిపాతితం, మొత్తం జనస్థానాన్ని అంతటిని యుద్ధంలో నాశనం చేసేశాడు. తస్య మే కురు సాచివ్యం తస్య భార్యాపహారణే, ఆయన భార్యను నేను అపహరించాలి బాబు, అందుకు నువ్వు సహాయం కురు, నాకు సహాయం చేయి. రాక్షసేంద్ర వచశ్రుత్వా మారీచో వాక్యమబ్రవీత్, ఈ మారీచుడు గుండెల్లో రాయి పడిపోయింది అంటున్నాడు. ఆఖ్యాత కేన సీతా సా మిత్ర రూపేణ శత్రుణ, నీకెవరి సలహా ఇచ్చారో గాని నీ మిత్రుడు సలహా ఇచ్చుంటే వాడు నీకు మిత్రుడు కాదు, శత్రువే. ఎవరు చెప్పారు? సీతయ్యే దీనికి మందని నీకు 14,000 మందిని చంపితే ఆయన్ని ఎదిరించకుండా వెళ్ళి ఆయన మీద యుద్ధం చేయకుండా ఆయన భార్యను అపహరిస్తావా? పూర్తి వ్యతిరేకం చెప్తున్నాడు అకంబరుడికి మారీచుడు. నువ్వు ఆయన భార్యను అపహరిస్తావా? ఎవరయ్యా నీకు చెప్పింది సీతే దీనికి తగిన మందు అని? త్వయా రాక్షస శార్దూల కోనందతి నిందిత సీతామిహానయస్వేతి కో బ్రవీతి బ్రవీహిమే, ఇప్పుడు నీచే నిందితుడై నీ ఐశ్వర్యాన్ని సహించలేక సీతను లంకకి తీసుకెళ్ళిపో అని ఎవడు చెప్తున్నాడో ఆ చెప్పిన వాడి పేరు ఒకసారి నాతో చెప్పు. నాకు వాడు ఎలాంటి వాడో నేను చెప్తాను, అది మంచిదో కాదో నేను చెప్తాను. రక్షో లోకస్య సర్వస్య కహ శృంగం చేత్తుమిచ్చతి, నువ్వు రాక్షస లోకానికి అంతటికి పెద్ద గొప్ప వాడివి, అటువంటి నిన్ను పడగొట్టాలి, రాక్షసుల్లో ప్రధానమైన నిన్ను నశింపజేయాలని ఎవడో కోరి నీకు తెలియదు కదా అని ఈ దొంగ ఎత్తు నీకు చెప్పాడు. నువ్వు ఇలా ఎవడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు? అతడు నిజంగా నీకు శత్రువే. ఎవడు సర్పపు నోట్లో నుంచి కోరను పెరకమని ఎవడైనా సలహా ఇస్తాడా? అక్కడ సర్పం బుసలు కొడుతుంటే వెళ్ళి దాని నోట్లో ఆ కోరను పెరకమని, నువ్వు సీతను అపహరించటం, రాముని యొక్క రక్షణలు, రాముని పక్కన ఉన్న సీతను అపహరించటం అలాంటిదే స్పష్టంగా చెప్పాడు మారీచుడు. అదే అంటున్నాడు, రక్షో లోకస్య సర్వస్య కశృంగం చేత్తుమిర్చతి ప్రోత్సాహయతి కశ్చత్వాం సచ శత్రు రసంశయ, అతడు సంశయం లేదు నీకు శత్రువే. నీ మిత్రుడని ఏమైనా చెప్పుకుని ఎవడైనా వచ్చాడా నీ దగ్గరికి? ఆశీ విషముఖాద్దంష్ట్రాం ఉద్ధర్తుంచ ఇచ్చతి త్వయ, నువ్వు వెళ్ళి ఆ సర్పం నోట్లో కోర పీకురారా నీకు ఎవడని చెప్తే వింటావా నువ్వు? కర్మణా తేన కేనాసి కాపథం ప్రతిపాదిత సుఖ సుప్తస్య తే రాజన్ ప్రకృతం కేన మూర్ధని, నీకు ఈ దుర్మార్గపు కృత్యాన్ని ఎవడు ఉపదేశించాడు? నువ్వు హాయిగా సుఖంగా నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకుంటున్నావు, దేవతల మీదకి దండయాత్రకు కూడా ఈ మధ్యలో వెళ్ళటం లేదు కదా, సుఖంగా ఉన్నావు. నీ నెత్తి మీద కొట్టాడు ఎవడు? అదే చెప్తున్నాడు, సుఖ సుప్తస్యతే రాజన్ ప్రకృతం కేన, ఎవడి చేత? నీ మూర్ధని, నీ నెత్తి మీద కొట్టిన వాడు ఎవడు అంటే నీ బుర్ర పగలగొట్టి దాంట్లో ఈ విషపట ఆలోచనను దూర్చిన వాడు ఎవడు? విశుద్ధ వంశాభిజనాగ్రహస్థ తేజో మద సంస్థిత దౌర్విషాణ ఉదీక్షితం రావణ నేహయుక్త సంయుగే రాఘవాస్త గంధహస్తి, రాఘవుడు ఒక గంధహస్తి మదపుటేనుగు. ఆ మదపుటేనుగు ఆ పరిశుద్ధమైన వంశంలో పుట్టడం రాముడు పుట్టాడు. అదే ఇక్కడ ఈ గంధపు మదపటేనుక్కి తొండం లాంటిది. ప్రతాపం అనే మదం, సుదృఢమైన బాహువులనే దంతాలు అయినటువంటి రాముడు ఒక గంధగజం. ఆ గంధగజం ఎక్కడుంటే అక్కడ మిగిలిన ఏనుగులన్నీ ఆ గంధగజం వాసన పీల్చి అక్కడి నుంచి పరారైపోతాయి, వెళ్ళిపోతాయి. నీకు యుద్ధంలో ఆయన ఆ గంధగజం వంక తేరి చూడటం కూడా సాధ్యం కాదు. అసౌరణాంత స్థితి సంధివాలో విదగ్ధ రక్షో మృగా నృసింహ సుప్తస్త్వయా బోధయితుం న యుక్త శరంగ పూర్ణో నిశితాసి దంష్ట్ర. ఈ మారీచుడు పండితుడు కాబట్టి రూపక అలంకారాలతో ఉత్ప్రేక్ష అలంకారాలతో సమ్మేళనం చేసి రాముడి పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు. ఆ అకంపనుడు సూటిగా రాముని యొక్క పరాక్రమాన్ని, రాముడి మహిమని, రాముని యొక్క ఆ పరమాత్మ తత్వాన్ని వర్ణించాడు. ఇతడు మారీచుడు దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆలంకారికంగా చెప్తున్నాడు. యుద్ధంలో
ఎదట ఉండటం అనే నడువుకి కట్టిన తోక అది. యుద్ధం చేయటంలో నేర్పుగల రాక్షసులను రాక్షసులనే లేళ్లను చంపేది. బాణాలే వాడి గోళ్లు మొదలైన అవయవాలుగా కలది. పదునైన కత్తులే కోరలదిగా కలది అయిన నిద్రించిన రాముడు అనే సింహాన్ని మేల్కొల్పడం నీకు తగదు. ఆ రాముడు గంధగజం, దాంతో నువ్వు యుద్ధం చేయలేవు. రాముడు సింహం, ఆ సింహాన్ని నువ్వు మేల్కొల్పకు, వద్దు. చాపావహారే భుజవేగ పంకే శరోర్మిమాలే సుమహాహవౌగే నరామ పాతాళ ముఖేతి ఘోరే ప్రస్కందితం రాక్షసరాజయుక్తం. రాముడనే ఒక మహాపాతాళపు బిలంలో నువ్వు ప్రవేశించావో అందులో నుంచి ఇంకా బయటికి రాలేవు. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ. ఇదిగో రాముడి మీద కోపం వదిలిపెట్టు. ఇప్పుడు నీకు నువ్వు ఆ కోపాన్ని తగ్గించుకుని ప్రసన్నుడు అవ్వు, లంకకి వెళ్ళిపో. నీ భార్యలతో త్వేషు దారేషు రమస్వ నిత్యం. నీకు భార్యామణులు ఉన్నారు కదా, వాళ్ళతో హాయిగా సుఖించు. రాముడు తన భార్యతో అడవుల్లో హాయిగా సుఖిస్తాడు. ఎందుకు నీతో ఆయనకి? నువ్వు ఆ ఏనుగుని ఎందుకు కదుపుతావు? ఆ సింహాన్ని ఎందుకు కదుపుతావు? నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే, లంక సుఖంగా ఉండాలనుకుంటే, రాక్షస లోకం సుఖంగా ఉండాలనుకుంటే, నీ అనాత్మ ప్రపంచం సుఖంగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఈ ప్రయత్నం మాని చక్కగా వెంటనే వెనక్కి వెళ్ళిపోయి హాయిగా నీ రాజ్యంలో నువ్వు కూర్చో. ఓహో, నువ్వు చెప్పింది కూడా ఇదేదో బాగానే ఉందిరా మారీచా అనుకున్నాడు ఏమో రావణాసురుడు. అప్పటికి ఆ ప్రయత్నానికి ఆ మారీచుడు ఇచ్చినటువంటి సలహాకి సరిపోయింది. కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడు? ఏవ ముక్తో దశగ్రీవో మారీచేన సరావణ న్యవర్తత పురీలంకాం వివేశ చ గృహోత్తమం. శుభ్రంగా హాయిగా మరో ఆలోచన లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది శూర్పణఖ రావటానికి ముందు అకంపనుడిని తీసుకొచ్చి అకంపనుడి ద్వారా ఈ విధమైన ఆలోచన చెప్పించి సీతాపహరణం అనేటట్టు. ఇప్పుడు రావణాసురుడు వెళ్ళిపోయినా అతడి మనస్సులో సీతాపహరణం అనే ఆలోచన పోదు. అది ఎవరు వచ్చి ఏమాత్రం ఇంకొంచెం ఆ అగ్నిలో ఒక సమిధ వేసినా అది ప్రజ్వరిల్లుతుంది. అదే సిద్ధంగా ఉంది, రాబోతోంది. అది ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.